నల్లమలకు రారాజు పెద్ద పులికే రక్షణ కరువైందా? నల్లమలలో పెద్ద పులిని చంపింది ఎవరు? పులిగోర్ల కోసమే ప్రాణం తీశారా? నల్లమలను కుదిపేస్తున్న పులి మృతికేసు ఎవరు చంపారు నల్లమలలో పులిని? రక్షించాల్సిన వ్యవస్థే విఫలమయ్యిందా? పులి మరణం అటవీశాఖ అధికారులకు తెలియదా? రోజురోజుకు మలుపు తిరుగుతున్న పులి మృతికేసు. నల్లమల అడవులకు రాజుగా పేరొందిన పెద్ద పులి ఇప్పుడు తన ప్రాణాలనే కాపాడుకోలేని పరిస్థితి. అడవికి అధిపతిగా భావించే పులికే రక్షణ లేకుండా పోయిందా? ప్రకాశం జిల్లా రాచర్లలో పెద్దపులి మృతికేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వేటగాళ్లా, అక్రమ వ్యాపారులా, లేక మరేదైనా కుట్ర? రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్న ఈ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలపై మా ప్రత్యేక కథనం. నల్లమలకు రారాజు, అడవికి అధిపతి ఆ పెద్దపులే ఇప్పుడు మృత్యువాత పడింది. అడవిలోని ప్రతీ జీవికి రక్షణగా నిలవాల్సిన పులికే రక్షణ లేకుండా పోయిందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ప్రకృతి ప్రేమికుణ్ణి కలిచివేస్తోంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో పెద్దపులి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనతో అటవీ సంరక్షణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. పోస్టుమార్టం అనంతరం పులికాళ్లకు ఉండాల్సిన గోర్లు కనిపించకపోవడం కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. గోర్ల కోసం వేటాడారా, లేక మరీదైనా అక్రమ ముఠా పనిచేసిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పులి గోర్లతో పాటు ఒక నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివరాలను అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మాజీ ఫారెస్ట్ ఉద్యోగి పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరోవైపు సమాచార లీకులపై కూడా విచారణ కొనసాగుతోంది. కేసులో ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ సమతుల్యతకు ప్రతీకగా నిలిచే పెద్దపులి జీవ వైవిధ్యానికి చిహ్నం. అలాంటి పులికే రక్షణ లేకపోతే అడవిలోని మిగతా వన్యప్రాణుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాదు, పులి మృతిపై హైలెవెల్ కమిటీని కూడా వేశారు. దీంతో ఇప్పుడు అటవీశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో కొనసాగుతోంది. పెద్ద పులి మృతి ఇదొక్క వన్యప్రాణి మరణం మాత్రమే కాదు, వన్యప్రాణుల భద్రత, అడవుల సంరక్షణ, అక్రమ వేటముఠాలపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిన ఘటన. ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలని, దోషులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాయిస్ 9 తెలుగు న్యూస్ ఛానల్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.